హాయ్ నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పడం సరిపోదేమో. ఎందుకంటే నువ్వు నాకు కేవలం ఫాదర్ మాత్రమే కాదు. బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది నాన్న. నాన్న, స్వరూప్ నీకు ఒక గిఫ్ట్ పంపించాడు. ఇది ఓకే, ఏం గిఫ్ట్ ఇది? అదే ఓపెన్ చేయనన్నా, చెప్తాను. ఫోటో. ఈరోజు ఫాదర్స్ డే కదా, ఫాదర్స్ డే కోసం నీకు గిఫ్ట్ పంపించాడు అనమాట. ఓకేనా? ఇదేం స్కాన్ ఉంది ఇక్కడ? ఇది స్కాన్ చేయాలనుకుంటా. ఒకసారి నీ మొబైల్ ఓపెన్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయి. హాయ్ నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పడం సరిపోదేమో. ఎందుకంటే నువ్వు నాకు కేవలం ఫాదర్ మాత్రమే కాదు, ఒక మంచి ఫ్రెండు కూడా. అలా పెంచావు నన్ను. నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు ఇంటి దగ్గర గోళీలు ఆడుకుంటూ ఉంటే దూరం నుంచి నీ సైకిల్ సౌండ్ వినిపించగానే ఇంట్లోకి పరిగెత్తేవాడిని. నువ్వు కొడతావని కాదు, నా గోళీలు పారేస్తావేమో అని. అది నా చైల్డ్హుడ్లో ఇప్పటికీ నాకు గుర్తుండిపోయే అందమైన మెమరీస్లో ఒకటి. ఒక చిన్న టీ స్టాల్ నడుపుతూ మా ముగ్గురిని చదివించడం, మాకు ఏది కావాలన్నా కాదనకుండా ఇవ్వడం, అది ఎలా మేనేజ్ చేసావో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఇప్పుడు నా పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు నువ్వు చేసిన సాక్రిఫైస్ గుర్తొస్తే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. కొన్నిసార్లు నీలా నేను నా పిల్లల్ని పెంచగలనా అని నాకే డౌట్ వస్తుంది. ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, సేవింగ్స్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, కష్టమైన సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్పించావు. నువ్వు నాకు ఇచ్చిన ఆ పాఠాలే ఈరోజు నా బలం. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ హీరోస్ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి హీరో మాత్రం నాన్ననే. నాకు కూడా అలాగే. హ్యాపీ ఫాదర్స్ డే మై ఫస్ట్ హీరో. లవ్ యూ నాన్న. హాయ్ నాన్న.